ఇప్పటి కథ. ఒక గ్రామంలో రాడ్నీ అనే బాలుడు జీవించేవాడు. అతను తన కుటుంబంతో చాలా సంతోషంగా ఉండేవాడు. కాని అతని ఆనందం ఎక్కువ కాలం నిలబడలేదు. రాడ్నీ మరియు అతని గ్రామస్తులు తీవ్రమైన వరిష్ఠిని, కాలువర్షాభావాన్ని ఎదుర్కొన్నారు. వారు ఆకాశం నుంచి వర్షాలు రావాలని ఆత్రంగా ఎదురుచూశారు, కాని వర్షం పడలేదు. అన్ని పంటలు, భూములు, చెట్లు ఎండిపోయాయి. పశువులు చనిపోవడం ప్రారంభమైంది. వర్షం లేకపోవడంతో ఊరి ఒడ్డు ప్రవహించే నదులు, కొలనులు బాగా ఎండిపోయాయి. ఒక రాత్రి గ్రామస్తులతో సమావేశంలో రాడ్నీ ఇలా అన్నాడు: స్నేహితులారా, మన తాతలు చెప్పినట్లు మన ఊరి క్రిందుగా ఒక భూగర్భ నది ప్రవహిస్తుందట. మనం తవ్వి చూడలేమా? గ్రామస్తులు అంగీకరించి తవ్వడం ప్రారంభించారు. కొంతకాలం తవ్వారు, కాని త్వరలోనే నిస్పృహ చెందారు. అయితే రాడ్నీ మాత్రం మానలేదు. గ్రామస్తులు అతనికి ఇప్పటికైనా వదిలేయి అని చెప్పినా, రాడ్నీ దేవుడు నాకు మార్గం చూపుతున్నాడు, నాకు సహాయం చేస్తున్నాడు అని చెప్పాడు. ఒకరోజు అతను మరింత లోతుగా తవ్వినప్పుడు నీరు బయటపడింది. రాడ్నీ ఒకసారి ప్రయత్నం మొదలుపెడితే అసలు వదిలేయకూడదు అనే దృఢమైన ధోరణి ఊరి మొత్తం కాపాడింది. ఇప్పటినుంచి వారి ఊరికి నీటి కొరత ఎప్పటికీ ఉండదు. ఇకపై ఏ సమస్య వచ్చినా ఊరి అందరూ కలిసి పరిష్కారం కనుగొనడం అలవాటు చేసుకున్నారు.